నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా. ఎవడైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్. నెల్లూరు జిల్లా సంఘంలో 4 చోట్ల చోరీలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సంఘంలోని బేకరీ సెంటర్ మెయిన్ రోడ్లో 5.5 లక్షల నగదు, 6.5 సవర బంగారం నగలు ఎత్తుకెళ్లారు. అలాగే శివాజీ అనుమాలశెట్టి రామారావు ఇంట్లో 2 బంగారు గాజులు, 4,000 రూపాయల నగదు చోరీ చేశారు. ఇక రాళ్లచెలికలో 2 చోట్ల చోరీలు జరిగాయి. ట్రాక్టర్ డ్యూ కట్టడం కోసం దాచుకున్న 50,000 నగదు చోరీ చేసి అక్కడే ఉన్న టీవీని ధ్వంసం చేశారని గుర్తించారు. సంఘం ఎస్ఐ నాగార్జున రెడ్డి క్లూస్ టీం బృందంతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ సంగం గ్రామంలో రాత్రి దొంగతనాలు జరిగిన ఇళ్లలో సమాచారం వచ్చింది. ఇక్కడ అనుమాలశెట్టి రామారావు అనే వాళ్ళ ఇంటి వెనక వైపు నుంచి ప్రవేశించి ఇంటి బ్రేక్ చేసి ఇంట్లోనే నిద్రపోతున్నారు. ముందు వైపు ఉన్నారు, వెనక వైపున బ్రేక్ చేశారు. వంట రూమ్లో ఒక 2 బంగారు గాజులను దొంగిలించడం జరిగింది. దాని మీద అదేవిధంగా పప్పూరి వెంకటేశ్వరులు అనే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు రాత్రి లేరు. జొన్నవాడికి వెళ్ళిన టైంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి లాక్స్ అని బ్రేక్ చేసి ఇంట్లో 6,000 డబ్బులు, కొంత నగదు కూడా పోయిందని చెప్పేసి చెప్పారు. క్లూస్ టీంని పిలిపించి వెరిఫై చేస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఒక ఇంట్లో కూడా గోల్డ్ ఏం లేదు, క్యాష్ పోయిందని చెప్పేసి అన్నారు. ఒకసారి వెళ్ళలేదు, పోయి పరిశీలిస్తాం. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ లారీని ఢీకొన్న ప్రమాదంలో స్కూల్ బస్ బోల్తా పడింది. అందులో ఉన్న 36 మంది విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. దుర్ఘటనలో వ్యాన్ క్లీనర్ మృతి చెందగా 15 మంది విద్యార్థులకు గాయాలైనాయి. నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిని బ్రేక్ చేసిన స్కూల్ యాజమాన్యం అనధికారిక మార్గం ఏర్పాటు చేసి వ్యాన్ నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం నాడు బుచ్చిరెడ్డిపాలెం విచ్చేసి కమిషనర్ రమణబాబుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఆ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పరిష్కరించాలని ఎమ్మెల్యే కమిషనర్ను ఆదేశించారు. నీటి నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజా మరుగుదొడ్ల సమస్యలపై కూడా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరా తీశారు. బుచ్చి పట్టణాభివృద్ధిపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యం వద్దని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో డయేరియా కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలన్నారు. ఒక డయేరియా కేసు కూడా నమోదు కాకూడదని ఆదేశించారు. దోమల వ్యాప్తి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో, జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో
అది చేయండి. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను. సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో, ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు. అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం, డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం, తర్వాత శానిటేషన్, ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించండి. సో ఇవన్నీ ఇమీడియట్గా చేస్తాం. ఒక డ్రైన్స్ కూడా మాత్రం మేజర్ ఇష్యూ ఉందమ్మా, అది కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది. అవి ఒక్కసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ప్లాన్ చేసి ఇప్పుడు మీరు చెప్పిన 3 డ్రైన్లు మేజర్ అమ్మా, లెవెల్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి. దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం. ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా లీవ్ చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం. ఏదైనా అంటే ఇమ్మీడియట్ గా పోయి మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు దీన్ని తీసేయమన్నారు, ఈ కాలు బాగా చేయమన్నారు, అవన్నీ ఉండవు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అమికబుల్ గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తారు. సో దానివల్ల మీరు ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని చేయండి.